హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నానో మీరైతే గెస్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పొద్దున అయితే రాత్రి అయితే మా అమ్మమ్మకి రేషన్ వచ్చిందని చెప్పాను కదా. అదే మా ఆయన వాళ్ళ నాయనమ్మకి రేషన్ అయితే వచ్చింది కదా. ఈ నెల అయితే మాకు రేషన్ బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా వచ్చిందనమాట. ఇంకా నైట్ అయితే గాలి వాన వచ్చింది కదండి మా ఇంటి సైడ్ మా ఊర్లో. ఇంకా ఫుడ్ అయితే తీసుకోలేదు. ఇంక ఎవరు ఇంట్లో తినలేదనమాట, పొయ్యి మీద వంట కదా. ఇంకా నైట్ వంట చేయకుండా ఇంకా అలానే వండుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి చపాతీలు అయితే చేసా. కేజీ ప్యాకెట్ వచ్చింది కదా, కేజీ ప్యాకెట్ హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే కేజీ ప్యాకెట్ వచ్చింది కదా, కేజీ ప్యాకెట్ చింపేసి చపాతీలకి అయితే కలిపాను. కానీ ఇంకా ఎండకైతే ఇంకా నేను చపాతీలు వేయలేకపోయినా అండి. మనిషికి 2 చపాతీలు చేసుకునేసరికి హాఫ్ కేజీ అయిపోయింది. ఇంకొక హాఫ్ కేజీ ఏముంటే ఇంకా నేను అది పిండి అయితే పక్కకు పెట్టేసా. నైట్ చపాతీలు చేసుకుందాం కదా. ఇంకా మా ఆయన అయితే పనికి పోయిండు కదా. ఇంకా ఫోన్ అయితే బ్యాలెన్స్ లేదని ఇంట్లో పెట్టెళ్ళాడు. నాకు ఆ సంగతి తెలియక మా ఆయనకు ఫోన్ చేసి చికెన్ తీసుకొని రా, పూరీలు చేసుకుందాం అని చెప్దాం అనుకున్నా. ఇంకా ఫోన్లో బ్యాలెన్స్ లేక ఇంటికాడ పెట్టేసి వెళ్ళాడుగా. ఇంకా ఆ పిండి అయితే మళ్ళీ సాయంత్రం చపాతీలు చేస్తే తింటారో తినరోనని ఇంకా యూట్యూబ్లో కొడితే ఇంకా దీంతో కూడా గులాబ్ జాములు అది బాదుషాలు చేసుకోవచ్చు అని చెప్పారండి. నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఫస్ట్ టైం అండి. బయట ఎప్పుడు తెమ్మన్నా మా ఆయన అయితే బయటే తెచ్చేవాడు అనమాట. ఇంకా మా పుట్టింట్లో కూడా మా వదిన చేసేది. మా అమ్మకి రావు కానీ మా వదిన చేసి పెట్టేది. ఎప్పుడైనా నేను వెళ్తే మా వదిన చేసి పెట్టిద్ది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా గుల్లగా బాగున్నాయి. ఇంకా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఫస్ట్ అయితే ఇంకా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నానండి. కలుపుకొని కొన్ని చపాతీలు చేసుకున్నాను అని చెప్పాను. కతిమ్మ పిండి పక్కకు పెట్టాను. ఇంకా ఎండకైతే ఎండిపోయింది. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకా మేము ఎట్లైనా పాలు తెచ్చుకుంటున్నాం కదా, కొంచెం సోడాను కొంచెం పాలు అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే దాన్ని ప్రెస్ చేశానండి. బాగా మెత్తగా అయిపోయింది అనమాట. బాగా గుల్లగా అయింది. ఇక అయిపోయినాక దాన్ని ఉండలు చుట్టి చక్కగా దాన్ని ఉండలు చుట్టేసి ఇంకా మధ్యలో ఫ్రెష్ చేసేసి అట్లా చేసేసరికి 25 బాదుషాలు అయితే అయినాయండి. ఇంకెర్రటి ఎండలో మళ్ళీ 3 నుండి గాలి స్టార్ట్ అయిద్దని దబదబా నేను ఉండలు చుట్టేసి ఇవాళ మధ్యాహ్నం కాసేపు కూడా పడుకోలేదు. నైట్ అయితే అసలు కరెంట్ లేదండి. ఇంక ఇంట్లో ఎల్ఈడి బల్బ్ అయితే ఉంది కానీ ఫ్యాన్లు అయితే తిరగవు కదా. ఓన్లీ కరెంట్ పోతే ఎల్ఈడి బల్బే వెలిగిద్ది అనమాట. ఇక బయట అసలుకి గాలి లేదు, లోపల గాలి లేదు. ఇంకా అట్లా నిద్ర లేకుండా ఉండేసరికి మధ్యాహ్నం కూడా వండుకోలేదు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఇలానే పరిస్థితి వచ్చిద్దేమోనని తొందరగా వంట అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే గులాబ్ జాములు అయితే కొన్ని పాలు పిండి ఆల్రెడీ కలిపినా కదండి, అందులోనే కొన్ని పాలు వేసి కొంచెం లైట్గా ఉప్పు అదే సోడా ఉప్పు వేసి కలిపి కొంచెం గుల్లగా కలుపుకున్నానండి. ఇంకా నూనెతోటి అద్దుకొని ఆ లడ్డూలాగా చేసి మధ్యలోకి ఇట్లా ఫ్రెష్ చేసి ఇంకా నూనెలో వేసి ఇంకా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదండి. అసలు పిల్లలైతే ఇంకా ఎప్పుడు మా ఆయన బయట నుండి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేస్తే ఎప్పుడైనా ఇంకా తీసుకొస్తే మా ఆయన బయట నుండే కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేయగానే అసలు లాస్ట్లో చూడండి పిల్లలు కానీ నేను కానీ అసలు ఎట్లా ఎగిరినామో అసలు ఎంత బాగున్నాయంటే. ఇంకా సాయంత్రం వచ్చేసరికి మా ఆయన ముందు అయితే పెట్టాను. పిల్లలు తిన్నారు, నేను తిన్నాం కడుపు నిండా. ఇంకా అలానే వంట కూడా చేసా. మా ఆయన ముందు అలా పెట్టంగానే ఎక్కడ ఏంటని అవాక్కయ్యాడు అనమాట. అంత బాగా వచ్చినాయి, ఎక్కడ కొన్నావు, ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారని అడిగాడు. ఇంకా అట్లా అడిగాడు అనమాట. ఇంక నేనే చేశానని వీడియో కూడా చూపించాను అనమాట. అయితే ఇంకా మా బాబాయ్ అయితే అక్కడ వీడియో తీసుకుంటే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మా చిన్న బాబాయ్ అయితే వీడియోలో కనిపిద్దు రానా అని అంటే వద్దు అది ఇది అని అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా లడ్డూలు అయితే చేసి ఇంకా మంచం మీదేనండి. బయట అయితే కూర్చుందాం అనుకున్నా కానీ ఇంకా ఆ టయానికి బయట కూర్చోలేకపోయినా. 2:30, 3 అయిందండి. బాగా ఎండ అయితే కొట్టింది. ఇవాళ కొంచెం వాతావరణం చల్లగానే ఉన్నా కూడా మూగ ఎండ అయితే వేసిందండి మా సైడ్. మరి మీ దిక్కు ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు. కొంచెం లైట్గా పర్లేదులేండి, చల్లగానే ఉంది. కాకపోతే మూగ ఎండ బాగా ఉబ్బరిస్తుంది. ఇంకా లైట్ వెళ్తురికి ఇంట్లోనే కూర్చున్నాము. ఇంకా లడ్డూలు అవన్నీ చేసేసరికి మాకు టైం అయితే 3 అయిందండి. ఇంకా ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసుగా. ఇంకా నేను బయటకు వచ్చి పొయ్యి వెలిగించి అవి చేసి మళ్ళీ పాకం చేసి ఇవన్నీ చేసేసరికి 4:30, 5 అయిందనమాట.
ఇంకా లడ్డూలు అయితే చేయటం పూర్తయిందండి. ఇంకా నాకు వచ్చిన విధానంగా అయితే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా చేసుకుంటారు ఏమిటి అనేది నాకైతే తెలియదు, కానీ నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నా. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నా కదండి, ఇంకా ఇలా బాగా వచ్చినాయి అనుకుంటే మాత్రం చేసుకుంటా, లేకపోతే తర్వాత చేయను అని అనుకున్నా నేను. కానీ ఇంక పిల్లలు అయితే చాలా సంతోషం పడ్డారనమాట. చేసి వాళ్ళకి పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మమ్మీ మళ్ళీ తర్వాత ఎప్పుడు చేస్తావు అన్నాడు. మా చిన్న బాబు అయితే ఇంక తిన్నాక కాసేపటికే మళ్ళీ మమ్మీ అయిపోయినాయి మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. అంత బాగా కుదిరినాయి అనమాట. ఇక చూడండి గిన్నె అయితే అయినాయి. ఇంక ఇప్పుడైతే పొయ్యి వెలిగించి కళాయి పెట్టానండి. ఎండ అయితే బాగా బీభత్సంగా ఉంది. ఇంకా ఎర్ర ట్యాండ్లోనే చేశాను అనమాట. చుట్టుపక్కల చూసారా, మా చుట్టిల్లు నీడ కూడా పోలేదనమాట. పైన చూడండి అసలు ఎంత ఎండ ఉందో, అంత ఎండలోనే చేశాను. ఇంకా అటు అసలు ఎండకి నూనె కాకకి పొయ్యి కాకకి చెయ్యి అలా పెడితే చెయ్యి అయితే కందిపోతుంది అనమాట. ఇంకా ఆ విధంగా అట్లా చేసుకొని అంత కష్టం అంత హెవీ వర్క్ చేసి కూడా తినేటప్పుడు అయితే ఆ కష్టమే మర్చిపోయాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నూనె కాక మంట వెనక అదే ఎండ వేడైతే నాకైతే బీభత్సంగా కొట్టింది. అయినా తప్పదు, ఇంకా ఇంట్లో పిల్లలు క్రికెట్ చూసే వాళ్ళ ఇంటికి బయటకు వచ్చేసి ఎలా చేస్తుంది మమ్మీ ఏంటని చూసారనమాట. ఇంకా ఆ విధానంగా అలా చేసేసి నూనె కూడా పొద్దున ఇంకా నేను ఏం చేసిందంటే ఆ నూనెలో అలాగే చేయి పెట్టి తీస్తుంటే మా పిల్లలు అయితే ఇన్నే మాకు అన్నే మాకు అని దగ్గర కూర్చొని మా చిన్నపిల్లోడు మమ్మీ ఇలా కాదు మమ్మీ అలా కాదని ఇంకా వాడు చెబుతుంటే నేను ఏదో ఒకటి తిడతా ఉన్నా. ఏం లేదండి, అసలుకే మంట పెద్దగా మండుతుంది, అందులో ఒకటి ఇంకా మొత్తానికైతే 2 వాయిలు అయితే అయినాయండి. ఫస్ట్ అయితే కొంచెం చిన్నవి చేసుకున్నాను అనమాట, ఎలా వస్తాయి ఏంటోనని. ఇంకొక 5-6 అయితే పెద్దవి చేసుకున్నాను. ఫస్ట్ అయితే చిన్నవి వేసాను. పెద్ద కళాయి కూడా ఉంది పెడదాం అనుకున్నా, కానీ నూనె అయితే తక్కువ పోసానండి. ఎందుకంటే అది ఫెయిల్ అయిద్దో పాస్ అయిద్దో తెలియదు, కానీ నూనె అయితే తక్కువ పోసుకొని ముందైతే కొన్ని వేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట దాన్ని చిత్రంగా. అసలు దగ్గర నుండి కూడా చాలాసార్లు చూడలేదండి నేను అసలుకి. ఇక తిరువురు పోయినప్పుడల్లా మేము దిల్పసందు, డబల్ కా మీఠా అనంగా అదే దూద్ పేడ అలాంటివి తెచ్చుకుంటాం, కానీ ఇట్లాంటివి అనేది చాలా రేర్గా తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇంక నేను ఒక్కదాన్ని తెచ్చుకొని నాకు ఇలాంటి స్వీట్లు అంటే చాలా తక్కువ తింటాం. అన్నం తిన్నాక ఖచ్చితంగా నాకు స్వీట్ అన్నా ఏదన్నా తినే అలవాటు అయితే ఉంది. తిందాం అనుకునేసరికి పిల్లలు కూడా అడుగుతారనమాట. ఇంకా పిల్లలు అడిగితే వాళ్ళకి పెట్టలేక కాదు, ఇంకా పెట్టిన కానుండి తగ్గుతారని నేను చాలా తక్కువ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ చెక్కలు, మిక్చరు, బూందీ అలాంటివి పెడతానండి. ఇంకా అవి కూడా ఇంట్లోనే చేస్తాను. మునుపు ఒకసారి చెక్కలు చేశాను అనమాట. ఇంకా అయితే బాగా తిన్నారు. అలాంటివే చేద్దాం అనుకున్నా కొంచెం ఎండలు తగ్గినాక. ఇక నేను అనుకున్న తర్వాత ఇంకా చెక్కలు అవి చేసి పిల్లలకి పెడితే వాళ్ళు స్కూల్ తీసినాక స్నాక్ లాగా కూడా తీసుకెళ్తారు కదా అనుకున్నా. ఇంకా అవి కూడా చేయాలన్నమాట, చక్రాలు కూడా చేయాలి. ఇంకా మా పెద్ద బాబు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే సహాయం చేస్తున్నాడు అనమాట. మొన్న చెక్కలు వేసే విషయంలో పెద్ద బాబు చిన్న బాబు చెక్కలు చేసి ఇయటం నేను కాలవటం బాగా తొందరగా అయిపోయినాయి. ఇంకెవరైనా నన్ను పిలిస్తే కూడా వెళ్ళాను అనుకో, వాళ్ళకు కూడా నేనే చేసి పెట్టేదాన్ని. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా రెండో వాయి కూడా వేస్తున్నాను చూడండి. వీడియోలు ఎంత అయిపోతుంది అనుకుంటే ఇంకా మా ఆయన నేను వాయిస్ రికార్డింగ్ ఎత్తుంటే పక్క నుండి ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఎర్ర ట్యాన్లో అలా చేసిన అది కూడా నాకైతే ఇంకోటి ఏంటంటే అసలు నేను ఈ విధంగా స్పీడ్ చేస్తానని కూడా మా ఆయనకి తెలియదు. అలా సర్ప్రైజ్ అవాక్క అయిపోయాడు అనమాట చేస్తుంటే. ఇక చేసి తీసుకొచ్చి మధ్యాహ్నమే వస్తాడు, అన్నానికి వస్తాడు కదా, అన్నానికి వచ్చినప్పుడు పెడదాంలే అనుకున్నా. ఇంకా ఆయన రాలేదండి అన్నానికి. మా పక్కనే కదా ఇంకా వస్తాడులే అనుకున్నాను. ఇంకా అయితే ఆయన అయితే వేరే దగ్గర పనికి వెళ్ళాడంట, ఇంకా మేస్త్రి దగ్గరే తిన్నాడు. ఇంకా నేనేం చేసినంటే ఇంకా వేడి చల్లారక ముందే ఎమ్మటే ఇంకా వేయటమే ఇంక నేను పిల్లలైతే తినేసి ఇంకెందుకంటే పొయ్యి కాడ కూడా నాకు పని ఉంటుంది కదండి. ఇంకా పొయ్యి కాడ పని చేసేసుకున్నాను అనుకో, నాకు ఇంకా ఇవాళ అయితే ఫుల్ వీడియో ఒకటి పెట్టానండి, దయచేసి అది కూడా చూడండి. చూసి లైకులు అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైకు మీరు ఇచ్చే కామెంట్ నాకు కొండంత ధైర్యం అయితే ఉంటుందన్నమాట. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకో, వాళ్ళ ద్వారా నాకైతే లైకులు వస్తాయి అన్నమాట. ఇక నేనేం చేస్తున్నానంటే తినే చిన్న పొట్ట కోసం ఎన్ని కష్టాలైనా భరించాలా అని అంటున్నాను అనమాట. ఇక వాయిస్ ఎలాగుందో అలాగ పెట్టేద్దాం అనుకున్నా, కానీ చుట్టుపక్కల నా బాబు తిరుగుతుంటే వాడిని అయితే తిడుతున్నాను అనమాట. ఒక దగ్గర కూర్చో అని, వాడైతే ఒక దగ్గర కూర్చోవట్లేదు, ఎప్పుడెప్పుడు అయిపోతే తిందామా అని చూస్తున్నాడు. అందుకే వాడిని తిట్టుకుంటూ అయితే నేను
ఆ నాయిస్ పెడితే బాగోదు కదండి. అందుకే అసలు వాడైతే అది ఎప్పుడెప్పుడు చేస్తే తిందామా తిందామా అని చుట్టే తిరిగిండు పాపం మా అయ్య. ఇక్కడైతే పాకం అండి. ఈ పాకం కూడా చేయటం ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇంక పరమాన్నం, పాయసం, ఇడ్లీలు, దోసలు, ఉప్మా, ఇడ్లీ, దోస, ఉప్మా, ఎప్పుడైనా చేస్తే చపాతీ, ఇక రేర్గా చేస్తేనేమో పూరి. ఇంకా అంతకుమించి నేనేం చేయనండి. మొన్న అవి గారెలు చేసా కదండి, గారెలు అదే పెసరగారెలు కూడా చేయటం ఫస్ట్ టైం అండి. మినపగారెలు అయితే చాలాసార్లు చేశాను. ఇంకా పెసరగారెలు అయితే చేయటం ఫస్ట్ టైము. ఇంకా ఒకప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకేదన్నా కావాలంటే అడిగి వండించుకొని తినే నేను ఇంకా నా పిల్లలకి నేను వండే పరిస్థితి వచ్చింది, తప్పదు కదండి. ఇంకా చేతుల మీద అయితే నూనె కూడా పడింది అనమాట. అసలు అట్లా వేస్తుంటే ఒకటైతే పేలింది. ఇంకా అంత దూరం పరిగెత్తాను, అది ఎక్కడో స్కిప్ అయిపోయింది పెడదామంటే. అసలు ఓ దిక్కు అయితే అసలుకి కళాయి కూడా వంకరే ఉందన్నమాట ఇంకా పెడదాం అనుకుంటే. ఇంకా గంటికి కళాయి అటు ఇటు గంటె పెట్టి తిప్పుతుంటే కళాయి అటు ఇటు నూనె జారి అటు ఇటు అవుతుంది. ఇంకా చిన్న బాబు ఏమో ఎప్పుడు తిందామా, ఆ కుర్చీ చూడండి ఎన్నిసార్లు జరిపిండో వెనకైతే. అటు తిరగటం ఇటు తిరగటం ఇటు తిరగటం అటు తిరగటం, పుల్లలు తెమ్మంటే ఎప్పుడు నేను ఏదైనా పని చెప్పినా మమ్మీ అది చేయాలా ఇది చేయాలా అనేవాడల్లా ఇక స్వీట్ చేస్తున్నానని ఇంక నేను ఏది చెబితే అదే చేస్తున్నాను అనమాట. అంత ఎండలో కూడా పాపం యాలక్కాయలు అయితే ఇంట్లో యాలక్కాయలు అయితే అయిపోయినాయి. అదే వేలక్కాయలే యాలకులు అంటారు కదండి, అవైతే అయిపోయినాయి అనమాట. అదే విలాచీలు అంటారు కదా, అయిపోతే అప్పటికప్పుడు వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట. తీసుకొచ్చి ఆ వాడే పగలగొట్టి ఇచ్చాడు. ఇంకా పగలగొట్టి ఇచ్చినాక ఆ విధంగా ఇంకా అందులో వేసుకున్నాను అనమాట. పక్కన పిల్లల్ని అయితే ఎక్కిరిస్తూ ఉన్నా నేను. ఇప్పుడు ఇవి తిని బాగున్నాయి అంటేనే ఇంకోసారి చేస్తా, బాగోవు అనుకో మీరు చెప్పారనుకో నేను ఇంకోసారి చేయను అని చెప్పి వాళ్ళైతే అంటేనే వాడైతే ఇంకా నేను బాగోపోయినా బాగున్నాయి అని చెప్తా మమ్మీ, ఎందుకంటే నువ్వు బాగలేవంటే ఇంకోసారి చేయవు కానీ అంటున్నారు. ఇంక అయితే ఆ విధంగా అయిపోయినాయి అండి. ఇంక ఇవన్నీ సదురుతున్నాను అనమాట. దాంట్లో సదిరేసి మా పెద్ద బాబు అయితే నేను లెక్క పెడుతున్నాను అనుకోని మమ్మీ లెక్క పెట్టమాక అంటున్నాడు. ఆ విధంగా లైన్లో పేర్చుకున్నాను అనుకోండి, ఈక్వల్గా రసం అనేది నేను తినకపోయినా సరే అమ్మ వదిన చేస్తుంటే చూశాను కాబట్టి నేను తినకపోయినా ఆ విధానంగా వాళ్ళు ఎలా చేస్తారో యూట్యూబ్లో కూడా ఇవి చేసే ముందు 2-3 వీడియోలు చూశానండి. సేమ్ వాళ్ళు ఎలా చేశారో అలాగే చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా నా వంట చూసి నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడైతే సిరప్ అయితే పెట్టేశానండి. పంచదార సిరప్ అయితే పెట్టాను. ఇంకా అది కరిగిందండి. కరిగినట్టు ఇందులో పోసుకొని ఓ 10 నిమిషాలు ఆగినాక తింటమే. ఇక అదైతే నేను అట్లా పోసినో లేదో ఇంక పిల్లలైతే మమ్మీ నాకు ఒకటి అని వచ్చారు. కాకపోతే గట్టిగా ఉంటాయి కదండి పొయ్యంగానే, ఇంకా అవి పీల్చుకుంటే కొద్దిగా మెత్తగా అవుతాయి అనమాట. ఇంకా షాపులో అమ్మట కూడా అమ్ముతారండి. పిల్లలు 2-3 సార్లు తీసుకొచ్చారు. టేస్ట్ అయితే బాగుంది కానీ వాళ్ళు ఏ నూనెతో చేస్తారో ఏమో మనకు తెలియదు కదండి. అందుకే వాళ్ళు ఎప్పుడు చేస్తారో నిల్వ ఉంటాయేమో, ఏ నూనెతో చేస్తారో ఏంటోనని టిఫిన్లు కూడా అండి ఎక్కువ శాతం నేను బయట నుండి తెప్పించను అనమాట. చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా తెప్పించుకుంటుంటే చూస్తారు పిల్లలు, అడుగుతారు అనమాట. మమ్మీ టిఫిన్ కావాలి అది దాన్ని. మేము లేని వాళ్ళమే కావచ్చు కానీ ఏ తిండి పడితే ఆ తిండి పెట్టమండి మేము. వాళ్ళకి ఇచ్చే ₹20 అయినా ₹50 అయినా సరే ఇంట్లో వండుకుంటే వాళ్ళు ఇద్దరికి కలిపి ₹50 పెట్టి టిఫిన్ తెచ్చాను అనుకోండి, ఆ ₹50 పెడితే వాళ్ళు మొన్న అయితే పూరీలు తెచ్చుకున్నారనమాట. ₹25కి 3 పూరీలు వచ్చినాయి. ఇద్దరు కలిపి ₹50 తెచ్చుకొని తిన్నారు. అదే ₹50 పెట్టి ఇంట్లో చేశాను అనుకో 10 పూరీల దాకా 2 సార్లు తినొచ్చు. అలా ఆలోచిస్తానండి నేను. ఇంకా అదనమాట. స్మెల్ అయితే అసలుకి ఎంత బాగుందో అది విలాచీ స్మెల్లు. ఆ విలాచీ స్మెల్ చూసి చిన్న బాబు అయితే చెప్పాను కదండి ఇంకా నా చుట్టే తిరుగుతున్నాడు అనమాట. ఇదండి నా వంటం అయితే. సరేనా, ఈసారి అయితే మంచి వంటతో మీ ముందు ఉంటా.